వరంగల్ నగర పరిధి 29వ డివిజన్ రామన్నపేటలో మురుగునీటి డ్రైనేజీ పైపులు ధ్వంసం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహాల నుంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వ్యాపించి 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. గత ఒక 2 months నుండి మా తూర్పు అవతల వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఆ డ్రైనేజ్ మా వాటర్ పైపులు అడిగి కనెక్షన్ ఇవ్వబడి ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి ఈ 1.5 month నుండి మా పైపులు ఫస్ట్ టైం ముడిపీకారు. ఆయన మేము సైలెంట్ కున్నాం, వాళ్ళు అచ్చడి మాటలతో తిరుగుతున్నారు. ఆయన మేము కాముకున్నాము. తర్వాత మనం 1 week తర్వాత వచ్చి ఆ పైపు ముడిపీకిన తర్వాత మా గోడకునే రంధ్రాలు మొత్తం పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఒక నీళ్ళ చుక్క కూడా పోవట్లేదు. లైట్ సిమెంట్ ఇసుక కంకరగా పూడ్చేళ్ళు ఒక్కొక్క చుక్క వాటర్ పోతుంది. మేము ఆయన కాముకున్నాము. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి పోతే వాళ్ళు ఏమన్నారంటే మున్సిపాలిటీకి వెళ్ళండి ఉన్నారు. మేము మున్సిపాలిటీకి పోయినాము, గ్రీవెన్స్లు ఇచ్చాము. గ్రీవెన్స్ ఇస్తే సార్ మంచిగా వస్తామని అన్నారు. రాలేదు. మాకు కొద్ది టైం వెయిట్ చేసాము. కలెక్టర్ ఆఫీస్ పోయాము. కలెక్టర్ ఆఫీస్ ఇచ్చాము. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే టౌన్ ప్లానింగ్ ఆఫీస్కి పోమన్నారు. అట్లా జాప్యం అయింది. మాకు విధిలేని పరిస్థితిలో ఒక మిత్రుడి సలహా మేరకు హైకోర్టులో వేసాము. హైకోర్టులో మాకు చేయమని చెప్పారు. చెప్తున్నాం. చాలా ఇబ్బంది అవుతున్నది. మూరిలోకి మాకు వాటర్ పోవట్లేదు. దయచేసి మీడియా మిత్రుల ముఖంగా కలెక్టర్ గారికి